హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. నేను ఇప్పుడు పన్నీర్ సోయా ఇది ఎలా కనిపిస్తుందో సోయా పన్నీర్ అయితే చేయబోతున్నా. సోయా పన్నీర్ బిర్యానీ అనమాట. నార్మల్ పాల్ పన్నీర్ కాదనుకుంటా, సోయా పన్నీర్తో అయితే చేయబోతున్నా. బిర్యానీ డేట్ అయిపోతుంది, అందుకని చేయాల్సి వస్తుంది. లేకపోతే ఇక రేపే చేసేదాన్ని. ఈరోజుతో డేట్ లాస్ట్ ఉంది, 14th లాస్ట్ ఉంది డేట్. అందుకని చెప్పేసి ఇంక ఈరోజు చేస్తున్నాం. ఇంక ఇవి అయితే పీసుల కింద కట్ చేసుకుని రెడీ చేసుకున్నాక మేము కలుస్తాం. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుంటున్నా. మీకు తెలిసిందే కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కాదు, సారీ ఫ్రెండ్స్, పన్నీర్ వేపుతున్నా. పన్నీర్ వేపినాక ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకున్నా. కట్ చేస్తున్న ఉల్లిపాయ. అయితే చాలామంది నాకు మా ఫ్రెండ్స్లో తెలిసిన వాళ్ళలో డైలీ రొటీన్ షేర్ చేయమనేసి అంటున్నారు. బట్ అది షూట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది, డైలీ రొటీన్. బట్ అడిగినందుకు నేను ఖచ్చితంగా షూట్ చేసి డైలీ రొటీన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను 100%. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే బిర్యానీ టేస్టే మారిపోయిద్ది. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఈరోజు సండే, ఇది సాటర్డే చేశాను. నేను సండే వీడియో అప్లోడ్ చేస్తున్నా. నేను ఎక్కువ లాంగ్ బ్యాక్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయను, డిలీట్ అనే చేసేస్తాను. కానీ ఏదో ఇంపార్టెంట్ ఉన్నదన్న దాంట్లోనే నేను లేట్ అయినా సరే ఇది అప్లోడ్ చేయాలంటేనే చేస్తా. ఇంక ఇక్కడ మసాలా రెడీ చేసుకున్నా. నేను బాదం పప్పు, జీడిపప్పు పౌడర్ కొద్దిగా ఉంటుంది, ఒక 2 స్పూన్స్. కొత్తిమీర ఒక 4-5 రొబ్బలు వేసుకున్నా. ఇంక ఇక్కడ ఆనియన్స్ మాడిపోతున్నాయి అని చెప్పి అవి చూస్తూ ఉన్నా. ఇంకా పచ్చిమిరపకాయలు ఒక 4-5 వేసుకోండి. 2 టమాటాలు వేసుకోండి. మీకు పెరుగు ఉంటే పెరుగు వేసుకోండి, పెరుగు వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. నాకు గ్రేవీ కోసం నేను పెరుగు వేసుకున్నా. పిల్లలు పొడి పొడిగా తినలేరు కదా అని. మళ్ళీ దాల్చా కూడా చేశాను. నేను దాల్చా కూడా చేసాను కానీ వీడియో ఇందులో పెట్టట్లేదు, ఎందుకంటే లాంగ్ వచ్చేస్తుంది. అందుకని ఇంకా నేను ఇందులో పెట్టట్లేదు. టమాటా ముక్కలు అది మిక్సీకి వేస్తే మొత్తం చల్లిపోయింది, పైకి తన్నేసింది కప్ అనేది. ఇంకా ఎప్పుడైనా సరే పెరుగు పుల్లది మాత్రం వేసుకోకండి, ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి, అప్పుడైతేనే బాగుంటుంది. ఎందుకో సోయా పన్నీర్ ఇదే ఫస్ట్ టైం నేను తీసుకురావడం, నార్మల్ పన్నీర్ తీసుకొస్తా. అయితే సోయా పన్నీర్ కొంచెం పుల్లగా ఉంది, నాకైతే అంత టేస్ట్ అనిపించలేదు. ఇక్కడ చూడండి పైకి తన్నేసింది మూత. నేను చేసే పనులన్నీ అలా ఉంటాయి అన్నమాట. మళ్ళీ అది క్లీన్ చేసి ఇవన్నీ పెట్టేసరికి చాలా టైం పట్టింది. ఎప్పటిదప్పుడు చేయకపోతే ఈ ఎండాకాలం మరీ ఎండకపోయి అసలు అది ఊడి కూడా రాదు. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి చూడండి. ఇక్కడ నేను అదే చేత్తో పట్టుకున్నాను, ఎందుకంటే మాడిపోతే మళ్ళీ బాగోదని చెప్పేసి ఫాస్ట్గా వచ్చి తీస్తున్నా. ఇంక ఇక్కడ పన్నీర్ మిక్స్ చేస్తున్నా అనమాట. చూడండి, మంచిగా వేపుకున్న పన్నీరు, దాంట్లోకి మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న మసాలా అంతా వేసేసి కారం, మనకి సరిపడా కారం, మీకు ఎంత తింటారో అంతకు సరిపడా వేసుకోండి. ఇంకా గరం మసాలా, సాల్ట్, పసుపు, బిర్యానీ మసాలా వేసుకోండి. ఇంక నాకు మిరియాలు వేసిన పాపానికి అవి నా పంట కిందకే వస్తాయి. ఇంకా ఓల్డ్ గరం మసాలా అంటే తెలిసిందే కదా, చెక్క, ఆకు, స్టార్ పువ్వు అన్నీ కూడా వేసుకోండి. ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటే కూడా వేసుకోండి. యాక్చువల్లీ నేషనల్ మార్ట్లో అయితే నాకు అవి కనబడట్లేదు ఓల్డ్ గరం మసాలా. నేను ఫస్ట్ టైం ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినప్పుడు నేను అవి ఓల్డ్ గరం మసాలా అన్నీ తెచ్చుకునేదాన్ని. ఈ నేషనల్ మార్ట్కి వెళ్ళిన కానీ నుంచినేమో నాకు అవి సరిగ్గా ఇది అవ్వట్లేదు. ఇంకా మసాలా కలిపి పక్కన ఒక 15 నిమిషాలు పెట్టేసి తర్వాత పెట్టుకోవాలి మనము దానికి దమ్కి. ఇప్పుడు నేనైతే రైస్కి అయితే నేను ఇది చేస్తున్నా. రైస్ 75% ఉడికితే చాలు మనకి. రైస్ వాటర్లో ఏం వేయలే, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, సాల్ట్, ఓల్డ్ గరం మసాలా వేసి సాజీరా వేసి నేను బిర్యానీకి రైస్ అనేది ఉడకబెడుతున్నాను. అందరికీ తెలిసిందే దమ్ బిర్యానీ అంటే ఎలా చేస్తారో. కొన్ని బిర్యానీస్ వేరు ఉంటాయి. ఈసారి ఇఫ్తార్ చికెన్ అడుగుతున్నారు, అక్కడ ఎక్కడో చూసారండి వీళ్ళు వీడియోస్లోని. అంత స్క్రోల్ చేస్తుంటే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కదా. మేము చికెన్ అది కూడా తగ్గించేసి చాలా ఇది అయిపోయాం మేము. అసలు ఎప్పుడో రేర్ తినేది.
అసలు మొత్తం మానేద్దాం అనుకున్నా, కానీ అందరూ అంటున్నారు ఇంక ఇది తినే వయసు, కొంచెం ఏజ్ పెరిగిందంటే ఎవరు తినలేరు ఇప్పుడు రోజులను బట్టి తినండి అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఇక్కడ దాల్చాకి ఆలుగడ్డలు అవి చెప్తున్నాను అనమాట. ఆలుగడ్డలన్నీ కోసి పక్కన పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఈ వీడియోలో పెడదాం అనుకున్నా కానీ ఇదే 9 minutes వచ్చింది బిర్యానీది. మళ్ళీ అదొక 8 minutes ఆర్ 10 minutes. నాకు ఎవరు ఫుల్ లెంత్ వీడియోస్ చూడట్లేదు, నాకు ఆల్రెడీ తెలుస్తుంది చూస్తున్నారా లేదా అన్నది. అందుకని చెప్పి బోరింగ్గా ఉంటుంది మీకు కూడా అని చెప్పి నేను ఇంకా పెట్టట్లేదు అనమాట. ఇది చూసి తర్వాత అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎవరికైనా నచ్చితే కనుక పెడదాంలే కావాలి అనుకుంటే అని చెప్పేసి నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. ప్లీజ్ వీడియోస్ అయితే చూస్తున్నారు, అలా లైక్ చేయొచ్చు కదా, అలా షేర్ చేయొచ్చు కదా, అలాగే కామెంట్ కూడా చేయొచ్చు కదా. అసలు లైక్స్ అయితే చేయట్లేదు, 100 మంది చూస్తే 5 కూడా లైక్ చేయట్లేదు. మీకు లైక్కి అయితే ఏం ఖర్చు కాదు, ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలను. అందుకని మీరైతే కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో పుషప్ అనేది అవుతుంది, ముందుకి పుష్ చేస్తుంది యూట్యూబ్ కూడా. మీరు లైక్ చేయకపోతే నా వీడియో అక్కడే ఆగిపోతుంది. దయచేసి చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. షేర్ చేయకపోయినా పర్లేదు కానీ కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి, అలానే నాకు పర్సనల్గా అడిగే బదులు మీరు డైరెక్ట్ కామెంట్లో పెట్టండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. ఈ కామెంట్స్ అనేది ఏమీ డేంజరస్ కాదు, మీరు అలా ఫీల్ అవుతున్నారేమో. డేంజరస్ అయితే కాదు, మీకు నచ్చింది మీరు మెన్షన్ చేయొచ్చు, నాకు ఇది పలానా వీడియో కావాలి, మీరు ఇలాంటి వీడియోస్ చేయండి, మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలా ఒక్కొక్కటి చెప్పండి, నాకు అది చేయడానికి నేను ట్రై చేస్తాను. ఒకరిని సపోర్ట్ చేస్తే మీకేమొచ్చే నష్టం అయితే లేదు, ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఏది చేసినా కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అయితే ఉడికిపోయింది, నేను ఇంకా మాటలు చెప్తూ మర్చిపోయాను. రైస్ ఉడికిపోయింది, అది పక్కకు తీసేసుకున్నాను నేను వాటర్ వడబోసి. ఇదే కొంచెం నా దగ్గర మందంగా ఉంది గిన్నె, అందుకని ఇందులోనే వేయాల్సి వస్తుంది. మనం కొంచెం రైస్ వేసేసాక మనం కలిపి పెట్టుకున్న మసాలా అంతా వేసేసి మళ్ళీ దాంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు, పుదీనా, ఇవన్నీ వేసేసి కవర్ చేసుకుని మళ్ళీ రైస్ నేను లేయర్గా వేయట్లేదు, ఒకటే లేయర్ వేసాను. ఈ లేయర్గా అనేది వేసేసుకోవాలి. కొంతమంది చికెన్ లేయర్ వేసుకుంటారు, అలా కాకుండా నేను ఒకటే లేయర్ వేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ కూడా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా అవన్నీ కూడా ఇంక పైనుంచి వేస్తాను అనమాట. చాలా బాగా వచ్చింది. మా పాప పక్కనే ఉంది ఇప్పుడు వాయిస్ ఓవర్లో. ఇషిత తిన్నావు కదా, ఎలా ఉంది చెప్పు. బాగుంది. నచ్చిందా? నచ్చిందంట వీళ్ళకి కూడా. ఇదేం ఫోర్స్ఫుల్ కాదు, నేను మళ్ళీ మామూలు ఊరికనే చెప్పిస్తున్నాను అని అనుకుంటున్నారేమో. అయితే అలా ఏం చెప్పను, బాగుంటే బాగుందని చెప్తాను, బాగోకపోతే బాగాలేదని చెప్తాను. పన్నీర్ మాత్రం నాకు నచ్చలేదు, సోయా పన్నీరు టేస్ట్ డిఫరెంట్గా అనిపించింది. కాకపోతే బిర్యానీ బాగా వచ్చింది అంతే తప్ప పన్నీర్ ముక్క తినలేకపోయినాం మేమైతే. నాకు అంత డిఫరెంట్ ఏదో అనిపించింది, పుల్లగా ఉంది, నాకు అర్థం కాలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి అదే గిన్నెతో వాటర్ కడిగేసి ఇంకా మనము పెట్టేసుకోవాలి. దమ్ పెట్టేసాను నేను, దమ్ పెట్టి మళ్ళీ ఓపెన్ చేసింది చూపిస్తున్నాను మీకు, కలుపుతున్నప్పుడు చూపిస్తున్నా చూడండి. పొడిగా మంచిగా వచ్చింది. ఇంక ఇంత పొడిగా తినాలంటే వీళ్ళు కూడా తినరు. మనకి చికెన్ అయితే ఎక్కువ గ్రేవీ ఉంటుంది కాబట్టి అంతేం అనిపించదు, ఉట్టిగానే తినవచ్చు. ఇది పన్నీర్ కదా, ఇంక అందుకని దాల్చా చేశాను నేను. ఫస్ట్ టైం దాల్చా చేయడము. ఆలుగడ్డతో దాల్చా చేశాను, సొరకాయతో దాల్చా బాగుంటుందంట. చూడండి, ఇంకా ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ మీరైతే చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసుకొని కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.